అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను లక్ష్మీనారాయణ సింగ్ సురేష్ సింగ్ కళాకారు దగ్గర వచ్చేసిన. అండ్ వీళ్ళ దగ్గర ఒక కొత్త మోడల్ అయితే రెడీ అయింది. అండ్ చాలా మంది అడుగుతారు కదా, సో లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అప్డేట్స్ అని. సో లక్ష్మీనారాయణ సింగ్ దగ్గర అయితే మనకి మన బడా గణేష్ అండ్ చిన్న గణేష్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది. అండ్ ఇంకో కొత్త మోడల్ అయితే చూపిస్తాం, అది కూడా డై వర్క్ అయితే అవుతుంది ప్రజెంట్. అండ్ ఇంకోరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ ఇంకా వీడియోకి వెళ్ళిపోతాం. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, సో మనకి బాలాపూర్ గణేష్ అయితే ఇంకా బుకింగ్ అనేది అవ్వలేదు. సో వన్స్ బుకింగ్ అయినాక నేను డెఫినెట్లీ అప్డేట్ ఇస్తా. సో వీళ్ళైతే సో ఈసారి కొత్త మోడల్ అయితే రెడీ చేస్తారు. సో లక్ష్మీనారాయణ సింగ్. సో ఇక్కడైతే మనకి ప్రెసెంట్ కొత్త మోడల్ ఇది. సో చూడొచ్చు, మనకి డై వర్క్ అయితే నడుస్తుంది. సో ప్రెసెంట్ డై వర్క్ ఉంది కాబట్టి చూపిలే ఇన్ని రోజులు. సో ఇప్పుడైతే మనకి జ్యువెలరీ వర్క్ అవుతుంది. అండ్ మనకి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు గణేష్ మహారాజ్, చూడొచ్చు. అండ్ ఇంకా మనకి ఆర్నమెంట్స్ అంటే జ్యువెలరీ వర్క్ అయితే నడుస్తుంది. సో వన్స్ ఇదంతా అయిపోయినాక మనకి డై అనేది తీసేస్తారు. సో మనకి సేమ్ హైదరాబాద్ గణేష్ ఎట్లయితే ఉంటుందో సో అలా అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకోవచ్చు. అండ్ మనకి తొండం అదే ఇంకా ఫిక్స్ చేయలే. సో ఒకసారి ఓవరాల్గా చూడొచ్చు. సో ఇవి లిమిటెడ్ పీసెస్. సో కొన్ని తయారు చేసారు. సో కొన్ని తయారు చేసారు, చూపిస్తా ఒకసారి. సో బొజ్జ కూడా మనకి సేమ్ హైదరాబాద్ గణేష్ లెక్కనే ఉంది. అండ్ హైట్ మనకి బడా గణేష్ ఎంత హైట్ దానికి కొంచెం తక్కువ, అంటే ఒక 18 to 18 ఎబోనే ఉంటుంది గణేష్ హైట్ అయితే. అండ్ ఇంకా మన బడా గణేష్ అప్డేట్ చూసుకోవచ్చు. ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది ప్రెసెంట్. సో ఫినిషింగ్ వర్క్ అవుతుంది మొత్తం ఓవరాల్గా చూడొచ్చు. మనకి సిట్టింగ్ పొజిషన్ ఎట్లా చెప్పినా కదా ఫస్ట్. సో ఇక్కడ మనకి సింహాసనం మీద ఒరిగి కూర్చుంటాడు. అండ్ మన గణేష్ మహారాజ్ ఇలా ఉండదు. సో ఐ మూమెంట్ అనేది ఈసారి ఉంది. సో ఇదే అయితే లేదు, ఓన్లీ ఒకటే మూమెంట్ ఐ మూమెంట్ అనేది ఒకటే ఉంది. సో ఈ ప్రెసెంట్ అంటే. అండ్ ఇక్కడ మన మూషిక మహారాజ్ ఇక్కడ ఉన్నాడు. సో ఇట్లా అయితే ఉంటాడు మూషిక మహారాజ్ అయితే. అండ్ ఇక పోదాం, దగ్గర పోయి చూపిస్తా. అండ్ కిరీటం కూడా చెప్పడం మర్చిపోయినా. సో కిరీటం కూడా సో హైట్ చూడొచ్చు. కిరీటం మొత్తం బిల్డింగ్ అయితే టచ్ అవుతుంది. సో కిరీటం వచ్చేసి మహంకాల్. సో మనకి ఈసారి వారణాసిలో మనకి మహాకుంభమేళ అయిందిగా. సో దానికి రిప్రజెంట్ చేస్తూ మనకి మహాంకాల్ శివుడి రూపం అయితే ఉంది. మొత్తం అయితే ఇంకా ఫినిషింగ్ వర్క్ అనేది అయిపోయింది. సో ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే మొత్తం ఒక మౌంటైన్స్ దగ్గర వెళ్ళినట్టు అయితే ఉంది. సో చూడొచ్చు, చుట్టూ మొత్తం ఒక 40 విగ్రహాలు అయితే ఈసారి అన్న వాళ్ళు అయితే రెడీ చేసిరంట. 40 అన్నారు. సో చూడాలి. సో ఆల్రెడీ బుకింగ్స్ కూడా అయిపోయినట్టున్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని గణేష్ మహారాజ్ అయితే బుకింగ్స్ అయినాయి. సో చూడొచ్చు ఎంత లోపలికి వచ్చినా. సో ఇంకా తొండం వరకు అయితే నడుస్తుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం చాలా గణేష్లు అయితే ఉన్నాయి. చూడొచ్చు మొత్తం చుట్టూ అయితే బడా గణేష్లు అయితే ఉన్నాయి. సో ఇంకా చూపిస్తాం. ఇక్కడైతే ప్రెసెంట్ బ్యాక్ సైడ్ ఇది ఐ మూమెంట్కి అయితే మోటార్ పెడతారు ఇక్కడ. సో ఈ హోల్ అదే. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ పచ్చి ఉన్నాయి, ఇప్పుడే తీసిరు. ఇక్కడ కూడా గణేష్ మహారాజ్ పచ్చిగా ఉంది. సో ఇది ఇప్పుడే తీసిరు, ఇది సైకిల్ ఇప్పుడే తీసిరు. సో ఇక్కడ చూడొచ్చు ఎన్ని గణేష్లు ఉన్నాయి. సో ఇక్కడైతే మనం చాలా గణేష్లు ఉన్నాయి. సో ఇక్కడ హైడ్ అండ్ పిక్ అన్నా కూడా దొరకట్లేము ఈజీగా. సో జోక్ అంటున్నా. సో ఇక్కడ చూడొచ్చు. ఇంకా చూపిస్తా. మనకి కలరింగ్ వర్క్ అనేది రాఖీ పండుగ ఆ రోజైనా ముందైనా పక్క రోజైనా లేకపోతే రాఖీ పండుగ ముందే అయితే కలరింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు అన్నవాళ్ళు. సో చెప్పిన రాఖీ పండుగ అయితే ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు చూడొచ్చు ఇక్కడ ఎట్లా అవుతుందో. ఇంకా చూపిస్తా. సో మన చోటా గణేష్ అంటే చిన్న గణేష్ కూడా ఫినిషింగ్ వర్క్ అనేది అయ్యింది. సో దీనికి చూడొచ్చు. సో ఇక్కడ నుంచే క్లియర్గా ఉంది, కనిపిస్తుంది అనుకుంటా. సో సిట్టింగ్ పొజిషన్లో ఉంది. అండ్ ఇక్కడ మన లాస్ట్ ఇయర్ గణేష్ మోడల్. సో లాస్ట్ ఇయర్ అన్న 2023లో అయితే చాలా ట్రెండ్ అయింది. సో దీనికి కూడా ఐ మూమెంట్ అనేది ఉంది. సో ఇది ఒక్కటే ఉంది పీసు. కొత్త వాళ్ళు వస్తే ఇచ్చి బుకింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా చూపిస్తా. సో మన చోటా గణేష్. సో చూపిస్తా చోటా గణేష్ ఏడుందో. సో చూపిస్తా. సో చోటా గణేష్ ఇది మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది అయిపోయింది. సో
సో మనకి సింహాసనం సేమ్ మన బడా గణేష్ ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో ఉంటాయి. సో బ్యాక్డ్రాప్ సూర్య ప్రభావాలు వచ్చింది. సో ఇదే దీనికి కూడా ఓన్లీ ఐ మూమెంట్ అనేది ఉంటుంది. సో వేరేది ఏమి ఉండదు. సో కొంచెం కంజెస్టెడ్ ఉంది, అర్థం చేసుకోండి. అండ్ ఇది ఈరోజు వీడియో. అండ్ చెప్పిన కదా బాలాపూర్ గణేష్ అయితే ఇంకా బుక్ కాలేదు. బుక్ అయినాక డెఫినెట్లీ వీడియో నాకు తెలిసి అయితే August 15 రోజు అయితే బుకింగ్ అనేది చేస్తారు అన్న వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. జై శ్రీ గణేష్. ఇంకో వీడియోలో కలుగుతాం. థ్యాంక్స్.